ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాలపు సిలువ ధ్యానం సమయం ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, మరొకసారి ఉదయ కాలంలో చేరి మేము స్తుతించడానికి, దేవా మరి తండ్రి, ఇలా ప్రభా మీ సిలువని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, దేవా మీరే పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాగ్దానాలు మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమస్త విషయాల్లో సహాయం చేయండి. ఏ తెగులు మీ గుడారం సమీపించదని దేవా వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు జరిగించండి అనే విషయాలు మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి తండ్రి, మరొకసారి నాయన మరి తండ్రి, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మీ దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి, దేవా మరి తండ్రి నాయన మీ సిలువను గురించినటువంటి అనేక విషయాలు దేవా మరి తండ్రి ప్రభా దినదినం మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. దేవా ఈ దినం కూడా నాయన మరి తండ్రి మీ దైవజనుల్ని సిలువ చాటును మీరు మరుగుపరిచి, దేవా మరి తండ్రి మీ సిలువను గురించినటువంటి విషయాలు సత్యాలు దేవా మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ సిలువ ప్రేమను ప్రభా ఇంకనూ మేము నాయన సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తద్వారా ప్రభా మరి తండ్రి ఇంకనూ మీకు సన్నిహితంగా మేము రావడానికి మాకు సహాయం చేయండి. సిలువలో దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ జయము శక్తి సమస్తాన్ని మేము ఇంకనూ స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమస్త విషయాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ సిలువ త్యాగం నా కోసమే మా కోసమే అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించలాగున దేవా మర్తన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా మర్తన్ని మీ సన్నిధిలో గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు వారి గృహాల్లో దేవా మర్తండి ప్రార్థనలు ఏకీభిస్తుండగా మర్తండి నాయన మరి ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఆత్మీయ గీతాల్లో నుంచి 613వ పాట పాడుకుందాం. సిలువ చెంత చేరిన నాదే కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాదే కలుషములను కడిగి వేయు. పౌలువలెను శిలావలెను, పౌలువలెను శిలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. మొండావంటి మొండి హృదయం మండించు. కొండావంటి మొండి హృదయం మండించు. పండి ఉన్న పాపులనైనా, పండి ఉన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి
మొదలు వెదకం సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు భారమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. వాక్యం ఉందాం పిల్లరా. దైజనులు ప్రోగాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తారు. చదువు ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాల సమయంలో మనము మత్తయి వ్రాసినటువంటి సువార్తలో నుండి 26వ అధ్యాయం ఒక భాగాన్ని మనం చదువుకుందాం. 36వ వచనం నుండి. మత్తయి సువార్త 26:36 వచనం నుండి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడ్ల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేశాను. ఈ ఉదయకాలం ప్రభు ఆయన ఏ కప్పైతే తన దగ్గర నుండి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రభువారు ప్రార్థన చేశాడో ఆ కప్పును గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. మార్కు వ్రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయం 36వ వచనంలో, నాయనా తండ్రి
నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. అలాగే లూకా వ్రాసినటువంటి సువార్తలో 22వ అధ్యాయం, ఆ భాగమంతా చదవట్లేదు మనం, 42వ వచనంలో చెప్పబడినటువంటి మాట, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 1వ వచనంలో కూడాను ఒక మాట ఏమని మనం గమనిస్తామంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. దాటి వెళ్ళిన తర్వాత ఆయన తోటలో ప్రార్థించాడు. గెత్సెమనే తోటలో ప్రభువు ప్రార్థించాడు. ఈరోజు మనము జెరూసలేం వెళితే గెత్సెమనే తోటను చూడవచ్చు. ప్రభువారు బహుగా వేదన పడి ప్రార్థించినటువంటి స్థలాన్ని చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి మరి 100 ఏళ్ల నాటి చెట్లను మనం చూడవచ్చు. అక్కడ నిర్మింపబడినటువంటి దేవాలయాన్ని చూడవచ్చు. ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. యేసుక్రీస్తు ప్రభువారు వేదనతో ప్రార్థించినటువంటి స్థలం. సహజంగా మనకు ఒక ప్రశ్న వస్తుంది, యేసు ప్రభు రోగులను బాగు చేశాడు, వ్యాధిగ్రస్తులను, రకరకాల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని కూడా ఆయన లేపాడు. ఆయన ఈ కప్పు నా దగ్గర నుండి దేవా తొలగించుము అని తండ్రిని ఎందుకు ప్రార్థించాలి? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఏ కప్పు, ఏ గిన్నె కొరకు అది తొలగించమని ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థించాడు? ప్రభు శక్తిహీనుడా? కాదే. ఎందుకు ప్రార్థించాలి? ఈ ప్రశ్నలన్నీ సహజంగా మనకు వస్తాయి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణుడైనటువంటి దేవుడు, పరిపూర్ణుడైనటువంటి మానవుడు, అనగా దైవ మానవుడు. కంప్లీట్ డివైన్ అండ్ కంప్లీట్ హ్యూమన్. దైవత్వము మానవత్వము చాలా చక్కగా మిళితమై ఉన్నాయి. అందుకే ఒక మానవునిగా తాను ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని తండ్రిని వేడుకున్నాడు. ఇది మొదటిది. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువుకు ఏం కనబడుతున్నదంటే ఆయన దైవత్వమును బట్టి ఆయన పొందబోయేటటువంటి మరణం ఎటువంటిదో కనబడుతున్నది. ఆయన పొందబోయేటటువంటి శిలువ శ్రమ ఎంత భయంకరమైనదో కనబడుతున్నది. చాలా డీటెయిల్డ్గా మన కన్నుల ముందు ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం కదలిపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు కన్నుల ముందు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అంత తేటగా కనబడుతూ ఉన్నప్పుడు ఒక మానవునిగా ఎవరైనా కూడాను ఏం ప్రార్థన చేస్తారు? తండ్రి నీ చిత్తమైతే, తండ్రి అన్నాడు ఈ కుమారుడు, ప్రియమైన కుమారుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన కుమారుడు. మనకు ఒక సందేహం వస్తుంది, అసలు ప్రభు మరణించడానికే కదా వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టడానికే కదా వచ్చాడు, ఆయన లోకపాపాన్ని మోయటానికే కదా వచ్చాడు. మరి అటువంటి ఆయన ఎందుకని నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అన్నాడు? ఇది సాధారణమైనటువంటి గిన్నె కాదు. ఆదాము మొదలుకొని మానవ జాతి అంతటిపై ఉన్నటువంటి దేవుని ఉగ్రత ఈ గిన్నెలో ఉన్నది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఇర్మియా 25:15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపుము. దేవుని కోపము, దేవుని ఉగ్రత అనేటటువంటి పాత్ర. దేవుని ప్రజలు వారు అనుభవించి వారు శ్రమలోనికి వెళ్ళారు, వారు చెదరిపోయారు.
ఎంత విచారకరమైనటువంటి విషయం అండి. దేవుని ఉగ్రత ఒక వ్యక్తి, ఒక జనాంగం, ఒక కుటుంబం భరించవలసి వస్తే అది చాలా భయంకరమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయములో 17వ వచనంలో కూడా మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా 51:17లో యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము అని వ్రాయబడింది ఇక్కడ. యెరూషలేము శ్రమ అనుభవించినటువంటి దేవుని జనాంగం, దేవుని పట్టణం. అక్కడ యెహోవా క్రోధ పాత్ర. ఎందుకు దేవునికి కోపం వస్తుంది? ఎప్పుడు దేవునికి కోపం వస్తుంది? తల్లిదండ్రులకు ఎప్పుడు కోపం వస్తుంది? తండ్రికి ఎప్పుడు కోపం వస్తుంది? కుమారుడి పైన మాట విననప్పుడు. తండ్రి వద్దని చెప్పింది సహా చేసి కీడును నష్టాన్ని కలిగించినప్పుడు, తండ్రికే అవమానం తెచ్చినప్పుడు, తండ్రి యొక్క హృదయాన్ని గాయపరిచినప్పుడు. సహజంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని పేరు పెట్టుకున్నటువంటి దేవుని ప్రజలు దేవునికి అవమానం కలిగే రీతిగా వారు ప్రవర్తించినప్పుడు దేవుడు క్రోధ పాత్ర ఇవ్వక మరి ఏ పాత్ర ఇవ్వాలి ఈ జనాంగానికి? మానవ జాతి ఆదాము మొదలుకొని, మూల పురుషుడైనటువంటి ఆదాము మొదలుకొని దేవుని చిత్తం నుండి తొలగిపోతూనే వచ్చారు. అయితే దేవుని కృప ఏంటంటే అక్కడక్కడ భక్తులు కనబడతారు, ప్రవక్తలు కనబడతారు, దేవునికి విధేయులైన వారు కనబడతారు. దేవుడు తన చిత్తానుసారంగా వారిని వాడుకొని వర్కౌట్ చేయటానికి తన రక్షణ ప్రణాళికను దేవునికి లోబడినటువంటి వ్యక్తులు కనబడతారు. అలా కాకుండా భూలోకం అంతా చెడిపోయి ఉంటే నోవహు కాలంలో జలప్రళయం ద్వారా నాశనం చేసినట్లు ఆయన నిబంధన చేశాడు, ఇంకొకసారి నీళ్లతో నాశనం చేయనని. ఇంకేదైనా రూపంగా దేవుడు నాశనం చేసి ఉండాలి సుమా. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన జనాంగములపైన, వ్యక్తులపైన ఎందుకు కోపగించవలసి వస్తూ ఉన్నది అంటే ఆయన యొక్క నిబంధనలు, కట్టుబాట్లు, ఆజ్ఞలు మానవ జాతి పాటించినందువలన. పాటించకపోతే ఏమండి? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుందో నేషనల్ హైవేలో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. కొన్ని చోట్ల జంక్షన్స్ వచ్చినప్పుడు వారు కేర్ఫుల్గా వెళ్లకుండా నిర్లక్ష్యంగా వెళితే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మార్లు మనం నేషనల్ హైవే కొన్ని జంక్షన్స్ దగ్గర క్రాస్ చేసేటప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చేటటువంటి వాహనం ఎన్ని సెకండ్లో రాగలదో మన క్యాలిక్యులేషన్లో కూడా పొరపాటు ఉంటే అపాయం, యాక్సిడెంట్ జరిగేటటువంటి స్కోప్ ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మన చెన్నై కలకటా హైవేలో అటువంటి స్థలాలు లేకపోలేదు. 4 లేన్ ట్రాక్స్ ఉన్నప్పటికీ కొన్ని జంక్షన్స్లో స్పీడ్ తగ్గకుండా, లేకుంటే చిన్న క్రాసింగ్కి లేక యూటర్న్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి చోట్ల వారు యూటర్న్ తీసుకునేటప్పుడు చాలా వేగంగా వచ్చేటటువంటి వాహనాలు కొట్టేసేస్తాయి. చూచారా? రూల్స్ ఎందుకున్నవి అంటే ఎవరి ప్రాణాలు మరి యాక్సిడెంట్కి గురై పోకుండా దేవుడు చక్కని పద్ధతులు, చక్కని రూల్స్, ప్రభుత్వాలు ఫ్రేమ్ చేసేటట్లు జ్ఞానం ఇచ్చాడు. చక్కగా మనిషి దేవుని పద్ధతులు, న్యాయ విధులు, కట్టడలు పాటించాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే పాటించడం కంటే మానవుని రక్తంలో అతిక్రమించడం అనేటటువంటి అలవాటే ఆదాము నుండి స్వభావ సిద్ధంగా మానవుని యొక్క రక్తంలో ఉన్నటువంటి స్వభావం ఇది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు దేవుని ఉగ్రతను భరించడానికి మన స్థానాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మన ప్లేస్లో ఆయన నిలువబడవలసి వచ్చింది. ఆదాము మొదలుకొని మనుష్య జాతి అందరి పాపం ఆయన భరించవలసి వచ్చింది. అది పాప భారం. రెండవది వ్యాధి భారం.
ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత రావాలి అంటే వ్యాధి భారం ప్రభు భరించాలి. గమనించండి, పాపభారం, వ్యాధి భారం. మూడవది శిక్ష, పనిష్మెంట్. లోకంలో చట్టాల్లో ఒక వ్యక్తి చేసినటువంటి క్రైమ్ను బట్టి, నేరాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. కొందరికి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది, కొందరికి చాలా ఎక్కువ పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు జడ్జి తీర్పు, వారు చేసినటువంటి తప్పులను బట్టి. మరి మానవ జాతి అంతటి మీదికి ఆదాము మొదలుకొని పుట్టుచూ ఉన్న పుట్టబోయే అందరి పాపం యేసుక్రీస్తు ప్రభు భరించడం అంటే ఆ కప్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం మనం. యేసుక్రీస్తు ప్రభు కప్ ఆఫ్ సఫరింగ్ ఆయన త్రాగవలసి వచ్చింది. అది ప్రభువుకు కనబడుతూ ఉన్నది, అది ప్రభువు కనపడుతూ ఉంది. అందుకే ప్రభువారు ముమ్మారు ప్రార్థన చేశాడు. పౌలు భక్తుని అనుభవంలో పౌలు భక్తుడు అంటాడు, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకునో ఏమో, ఆయనకు దేహంలో ఒక ముళ్ళు ఉండేది మనకు తెలుసు. ఆయన కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు? తండ్రి, ఈ ముళ్ళు తీసివేయమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడును, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. యేసు ప్రభువారు ఎన్నిసార్లు ప్రార్థించాడు అంటే 3 సార్లు ప్రార్థన చేశాడు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 39వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆ తరువాత 42వ వచనంలో, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడ్ల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి 44వ వచనం, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ముమ్మారు ప్రభువారు ప్రార్థన చేశాడు. ఈ ఉగ్రత పాత్ర చాలా భయంకరమైనటువంటి పాత్ర. మానవుని యొక్క పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో భరించబోతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 15వ వచనం, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపు దేనిని, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని. ఇక్కడ తండ్రే కుమారుని ముందు పాత్ర ఉంచాడు. తాను ప్రేమించినటువంటి, ఎంతో విధేయుడైనటువంటి తన కుమారుని ముందు ఈ పాత్ర ఉంచాడు. పరిపూర్ణ మానవుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పాత్రలో మానవుని యొక్క అవిధేయత, పాపము, మోసము, దగ అంతా కనబడుతూ ఉన్నది. కపటం, అబద్ధం, వ్యభిచారం, అన్ని రకాలైనటువంటి పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఆ శిక్ష, ఉగ్రత కనబడుతూ ఉన్నది. అందుకే ప్రభువారు ప్రార్థించాడు, నా తండ్రి, ఈ పాత్రను నా ఎదురు నుండి తొలగించు. సహోదరులు జెక్కి దేవరాజు గారు 100 కంటే ఎక్కువ పాటలు రాసిన ఆయన రాసిన ఒక పాట, జీవము నీవే నాకై చావా, నా పాపం బది ఎంతో ఘోరము దేవా, తలచితిని వగచితిని నన్ను కరుణించుము నాథాదేవ అనే పాటలో ఒక వచనం
నా తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించండని వేడేవా, వేదన హెచ్చి నీమది కృంగి దేహం చిందెన స్వేదం రుధిరం. జీవము నీవే నాకై చావా, నా పాపం బది ఎంతో ఘోరము దేవా. తలచితిని వగచితిని, తలచితిని వగచితిని, నన్ను కరుణించుము నాథా దేవా, నన్ను కరుణించుము నాథా దేవా. జీవము నీవే నాకై చావా, నా పాపం బది ఎంతో ఘోరము దేవా. నా తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించండని వేడేవా, నా తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించండని వేడేవా. వేదన హెచ్చి నీమది కృంగి, వేదన హెచ్చి నీమది కృంగి దేహం చిందెన స్వేదం రుధిరం, దేహం చిందెన స్వేదం రుధిరం. జీవము నీవే నాకై చావా, నా పాపం బది ఎంతో ఘోరము దేవా. మానవుని పాపము ఎంత భయంకరమైందో జ్ఞాపకం చేసుకుందాం. భయంకరమైంది మన పాపం. చేసినటువంటి వ్యక్తికి పాపం యొక్క తీవ్రత అర్థం కాదు, కానీ దాని కొరకైనటువంటి ఆ పనిష్మెంట్ భరించవలసి వచ్చినప్పుడు ఆ పాపం ఎంత భయంకరమైందో అర్థమవుతుంది. జ్ఞాపకం పెట్టుకుందాం మనం, ఆ పాపం ఎంత భయంకరమైందో. కొన్ని మార్లు మనం పాపాన్ని లైట్గా తీసుకుంటాం. నో, పాపం యొక్క భయంకరత్వం చాలా గొప్పది. యెషయా గ్రంథం 53లో మరి యేసుక్రీస్తు ప్రభువును సఫరింగ్ సర్వెంట్గా మనం చూస్తాం. శ్రమ నొందినటువంటి సేవకునిగా మనం ప్రభు యొక్క రూపాన్ని చూస్తాం. యెషయా గ్రంథం 53:3 అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఎందువలన ఆ శ్రమల గిన్నె, కప్ ఆఫ్ సఫరింగ్ ప్రభు త్రాగవలసి వచ్చింది. అందువల్లనే అతనికి స్వరూపమైనను, 2వ వచనం, సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అదే 53వ అధ్యాయం 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మన దోషములను భరించి మనలను నిర్దోషులుగా విడుదల చేయటానికి దేవుని ఎదుట, దేవుని దృష్టిలో నాట్ గిల్టీ, ఇతడు తప్పు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము దేవుని సన్నిధానంలో ప్రవేశించినప్పుడు మనం అంగీకరింపబడినట్లుగా ప్రభు మన కొరకు శిలువలో శ్రమ నొందాడు. అందుకే తనకు కలిగిన వేదన మనల్ని చూచినప్పుడు ప్రభువుకు తృప్తి. గుర్తుంచుకుందాం మనం. ఒక తల్లి చాలా నవమాసాలు మోసి ప్రసవేదన పడి బిడ్డను కన్న తరువాత ఆ బిడ్డను చూచినప్పుడు తల్లికి ఏముంటుందంటే ఒక తృప్తి, ఒక సంతోషం. ప్రభు మనల్ని సిలువలో కన్నాడు, ఆయన కొన్నాడు. ఆయన గాయాల్లో నుండి మనం సిలువలో బయటకు వచ్చాం. ఎంత ప్రశస్తమైన వారుగా, చూడుమున అరచేతుల్లో నిన్ను చెక్కియున్నానని దేవుడు అందుకే అన్నాడు.
ఎంత విలువైన వాడవు, నువ్వెంత విలువైన దానవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కీర్తనల గ్రంథంలో ఆసాపు 80వ కీర్తనలో ఏమంటాడంటే, కీర్తన 85వ వచనంలో ఆసాపు ఇలాగన్నాడు, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. దేవుడు కోపపడినటువంటి ప్రజల యొక్క స్థితి ఇది. ఆ పైన 4వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగ రాజనిచ్చెదవు, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. దేవుని చేత విసర్జింపబడితే ఆ పాత్రలో కన్నీరే మిగిలేదు, మనకు శ్రమే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది, వేదనే మిగులుతుంది. అయితే ప్రభు ఆయన త్రాగినటువంటి గిన్నె అది మనుష్యులు ఎవరు తాగలేరు, శిష్యులు కూడా త్రాగలేరు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 23వ వచనం, మత్తయి సువార్త ఆ భాగం మనకు ఒక అంశాన్ని స్పష్టపరుస్తుంది. ఆ పైన 20వ వచనంలో జబెదయి కుమారుల తల్లి ఒక మంచి ప్రపోజల్తో ప్రభు దగ్గరకు వచ్చింది. నమస్కారం చేసి చక్కగా ఒక రిక్వెస్ట్ ప్రభు ముందు పెట్టింది. నీ రాజ్యంలో నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు ఎడమవైపు. ఎంత మంచి తల్లి అండి. 22వ వచనం ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగ్గా వారు త్రాగగలమండ్రి. ప్రభు ఇక్కడ ఇచ్చిన జవాబు ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని. మరి ఇక్కడ నా గిన్నెలోని త్రాగుతారని ప్రభు ఎందుకు అన్నాడు? నా శ్రమల వంటి శ్రమలు, అంటే వారు భరించగలిగినంత శ్రమ మాత్రమే వారు పొందుతారని దాని అర్థం. అంతేగాని ప్రభు తాగినటువంటి గిన్నెలోది కాదు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఎందుకంటే ఆదాము మొదలుకొని అందరి పాపము, అందరి దోషము, అందరి అతిక్రమము, దాని కొరకైనటువంటి శిక్ష, మానవ జాతిపైన ఉన్నటువంటి వ్యాధి, శాపము అంతా పోయబడింది. ఎవరు భరించగలరు? ఆలోచించండి. ఎవరు త్రాగగలరు? ఎవరు భరించగలరు? అయితే మనకు ఉండేటటువంటి మన కప్ మనకుంటుంది, మన షేర్ ఆఫ్ సఫరింగ్ మనకుంటుంది. పేతురు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మనం తాగేటటువంటి చిన్న కప్పు ఒకటి ఉంటుంది, అది మన కప్పు, అది మన శ్రమ. ఒక్కొక్క విశ్వాసి శ్రమ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కొందరికి గృహంలో శ్రమ ఉండొచ్చు, కొందరికి ఆఫీసులో శ్రమ ఉండొచ్చు, కొందరికి ఇంకా బంధువుల మధ్య శ్రమ ఉండొచ్చు, కొందరికి దేహములో బలహీనత, అనారోగ్యము, వ్యాధి, శ్రమ ఉండొచ్చు. పౌలు గారు అన్నాడు, 3 సార్లు ప్రార్థన చేశానన్నాడు. బహుశా ప్రభువారు 3 మారు ప్రార్థన చేశాడే కప్. అదే మోడల్లో ప్రభువారు 3 సార్లు ప్రార్థన చేశాడు కదా అని ప్రార్థించి ఉంటాడు. నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. నీ కప్పు నీదే, కానీ ప్రభువు కప్పు వేరు. ఇన్ జనరల్ కప్ ఆఫ్ సఫరింగ్ అని మనం చెప్పవచ్చు. కానీ ప్రభువు త్రాగినటువంటి గిన్నె, ఆ గిన్నెలోనిది భూమి మీద ఏ మానవుడు ఎన్నడూ త్రాగలేరు, త్రాగజాలరు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ ఉదయకాలం ప్రభువారు ఎందుకు ఇటువంటి గిన్నెలోనిది త్రాగాడు అంటే, కీర్తనకారుడు 116వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట
మనము జ్ఞాపకం చేసుకుందాం. 116వ కీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కప్ ఆఫ్ సాల్వేషన్. ఆయనేమో కప్ ఆఫ్ సఫరింగ్ తీసుకుని మనకు కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్రను మనకి ఇచ్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రక్షణ పాత్రను బట్టి మనము దేవునితో సమాధానం కలిగి దేవుని యందు మనం ఆనందిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ఎంతో వేదన పడ్డాడు మన కొరకు. కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు నవ్వినట్లుగా ఎక్కడ రికార్డ్ చేయబడలేదు. ఆయన కన్నీళ్లు విడిచాడు అనేది మనకు తెలుసు. లాజరు సమాధి దగ్గర యేసు కన్నీళ్లు విడిచాను, ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్ అని చాలా చిన్న వెర్స్గా అది రికగ్నైజ్ చేయబడినటువంటి వెర్స్. యేసు ప్రభు నవ్వినట్లుగా నూతన నిబంధనలో రికార్డ్ చేయబడలేదు. పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు నవ్వినటువంటి సందర్భాలు ఉన్నాయి. భక్తిహీనులకు శ్రమ కలిగినప్పుడు ఆయన నవ్వుతాడు, ఆ సందర్భాలు వేరు. కానీ నూతన నిబంధనలో శరీరధారిగా, రక్షకుడుగా, పరిపూర్ణ దైవ మానవుడుగా ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శ్రమనొందిన సేవకుడు, కన్నీరు విడిచిన సేవకుడు, దుఃఖపడినటువంటి సేవకుడు. ఫైనల్గా ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే, నీ చిత్తమే, దై విల్ నాట్ మై విల్, నా ఇష్టము కాదు ప్రభా నీ చిత్తమే అని తాను ప్రభువుకు, తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలో కూడా మనకు ఈ శ్రమ దినాల్లో ఆదరణ ఏంటంటే, ప్రభు త్రాగినటువంటి కప్ ఆఫ్ సఫరింగ్ ఆయన ఒక్కరే. ఆయన దాన్ని భరించడం ద్వారా మనకు పాపక్షమాపణ, రక్షణ, విడుదల, దేవునితో సమాధానం వచ్చింది. మనం దేవుని ఎదుట నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాం. అయితే ఆయన శ్రమలలో పాలివారు ఒకట టేస్ట్, అందుకొరకు మనకు కూడాను మన షేర్ కొంచెం ఉంటుంది. ఏంటంటే, నీ జీవితంలో నీకు ఏదో ఒక శ్రమ ఉంటుంది. ఆ శ్రమ నీవు భరించగలిగినంత శ్రమే ప్రభు ఇస్తాడు. యువర్ షేర్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్. అది నీ శరీరంలో కావచ్చు, శరీరానికి బయట కావచ్చు, నీ ఉన్న కుటుంబంలో కావచ్చు, కుటుంబానికి వెలుపల కావచ్చు, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ వ్యాపార జీవితంలో కావచ్చు, దేనిలోనైనా కావచ్చు. కప్ ఆఫ్ సఫరింగ్ కొంత ఉంటుంది. అది ఉండటం ఒక విధంగా మేలే. పౌలు గారు అన్నాడు కదా, ఒక ముళ్ళు నేను హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం సాతాను దూతగా ఉంచబడింది అన్నట్లుగా నీకు కొంచెం పడిపోకుండా ఉండే నిమిత్తం ప్రభు నీ షేర్ కొంచెం, ఆ టేస్ట్ నీకు చూపిస్తాడు. ప్రభు నా శ్రమను చూచినప్పుడు నేను నీ శ్రమ జ్ఞాపకం చేసుకుంటాను, అప్పుడు నా శ్రమ చాలా తేలిక అనిపిస్తుంది. అదే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించడం. కప్ ఆఫ్ సఫరింగ్. తండ్రి నీ చిత్తమైతే అని ప్రభు ప్రార్థించాడు, కానీ దేవుడు తన కుమారుని సిలువ మరణానికి అప్పగించాడు. అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు ఆ మోరియా పర్వతం పైన కుమారుడైన ఇస్సాకును వధించడానికి అబ్రహామా అని పిలిచి ఆపి, ఇస్సాకు వధింపబడకుండా అద్భుతమైనటువంటి విడుదల ఇస్సాకు ఇచ్చి ఆ పొట్టేలు అర్పింపబడటానికి దేవుడు ఎలాగో ఒక అద్భుతం చేశాడో ఆ భాగం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఈ లోకములోనికి మనిషిగా రాకుండానే, శ్రమ పడకుండానే, కలుగునుగాక అని సర్వసృష్టిని చేసిన దేవుడు పాపం పోవునుగాక అంటే ఎలా ఉండేది అని అనుకుంటూ ఉంటారు కొందరు. పోవునుగాక అంటే పాపం పోతుంది, కానీ మళ్ళీ మనిషి పాపం చేస్తూనే ఉంటాడు. కారణం అంతరంగంలో ఉన్న స్వభావం మార్పు చెందలేదు గనుక. యేసుక్రీస్తు ప్రభు సిలువను చూచినప్పుడే న్యాయవంతుడైనటువంటి దేవుడు మానవుని పాపానికి శిక్ష విధించాలి. పాపం పోవునుగాక అని ఆయన ఎలాగ అనగలడు?
పాపం వలన వచ్చు జీతం మరణం అని ధర్మశాస్త్రాన్ని లిఖించినటువంటి దేవుడు పాపానికి శిక్ష విధించాలి. అందుకే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుని జనితైక కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు ఆయన మరణించాడు. ఆయన ఆ గిన్నెలోనిది త్రాగాడు. అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 18:11. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఇది ఆ తోటలో జరిగినటువంటి సంభవం. పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కుడి చెవి తెగ నరికినప్పుడు, ఆ దాసుని పేరు కూడా మల్కు అని వ్రాయబడి ఉన్నది. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు, నీవు నీ కత్తితో వీరు నన్ను బంధించకుండా, వీరు నన్ను తీసుకుని వెళ్లకుండా, నన్ను శిలువ మరణానికి అప్పగించకుండా నీవు ఆపు చేయగలవా? తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? ఈ ప్రాతకాలం నీ తీర్మానం ఏంటి? ప్రభు యొక్క గిన్నెలోది మనం త్రాగలేం సుమా. అది ఆయన ఒక్కడే త్రాగాడు. ఆయన మనకు రక్షణ పాత్ర ఇచ్చాడు. రక్షణ పాత్రను అందుకున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల పాత్రలో, ఆ పాత్రలో ఉన్న శ్రమ ఎటువంటిదో దాని టేస్ట్ కొంచెం మనకు మన జీవితంలో అర్థమవటం కొరకు ఆయన పొందిన శ్రమలలో మన భాగం మనం టేస్ట్ చేయవలసి వస్తూ ఉంటుంది. భూమి మీద శరీరంలో ఉన్న కాలంలో మనం ఆయనను విశ్వసించినటువంటి వారు, నమ్మనటువంటి వారికి యేసు ప్రభు శ్రమ అర్థం కాదు. ఆ కప్ ఆఫ్ సఫరింగ్ అంటే వారికి తెలియదు. గుర్తుంచుకుందామా. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు పోలికలోనికి మారుస్తుంది. విశ్వాసిని యేసు ప్రభు పోలికలోనికి మారుస్తుంది. కనుక తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని ప్రభు మరి చెప్పినటువంటి మాట ఇది. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పిన తరువాత ఆయనను బంధించడానికి వచ్చినటువంటి వారు, ఆ ప్రధాన యాజకుల దగ్గర నుండి వచ్చినటువంటి వారు, ఆ మిలిటరీ వారందరూ వచ్చినప్పుడు అక్కడ ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె కన్ఫర్మ్ చేసేసాడు, నేను త్రాగకుందునా. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మీరు మా కొరకు ఏ కప్ ఆఫ్ సఫరింగ్ మీరు అనుభవించారో, శిలువ మరణాన్ని, భయంకరమైనటువంటి హీనాతిహీనమైన క్రూరాతి క్రూరమైనటువంటి మరణాన్ని శరీరంలో అనుభవించడం మాత్రమే కాక ఆత్మలో మీరు పాపముగా చేయబడ్డారు. ఆదాము మొదలుకొని మానవజాతి అంతటి పాపాన్ని మీరు సిలువలో భరించినందుకు, మా దేహమునకు బదులుగా మీ దేహాన్ని అప్పగించినందుకు, మీ ప్రాణాన్ని పెట్టి మీ రక్తం చిందించి మా కొరకు పరిహారం మీరు చేసినందుకు స్తోత్రాలు. దేవుని గొర్రెపిల్లగా మీరు వధింపబడినందుకు వందనాలు. మీరు ఆ గొప్ప గిన్నెలోనిది మీరు త్రాగినందుకు స్తోత్రాలు. పరిపూర్ణ మానవుడుగా మీరు శ్రమను అనుభవించినందుకు వందనాలు. ప్రియప్రభా, మేము మా జీవితంలో మీ పోలిక మాలోనికి వచ్చే నిమిత్తం మా కప్ ఆఫ్ సఫరింగ్ మేము వెళ్ళవలసినటువంటి మార్గంలో మిమ్ములను మేము అంగీకరించిన వారంగా మీ సిలువ మార్గములో మేము వెళ్ళుచు మేము భరించగలిగినంత శ్రమ మాత్రమే మా జీవితంలో మీదికి రానిచ్చి, యేసుక్రీస్తు ప్రభు శ్రమలలో పాలివారు మగుట ఎట్టిదో మాకు నేర్పించుచు మీరు మమ్మలను సిద్ధపరిచేటటువంటి విధానాన్ని బట్టి, నడిపించే విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము పాపం నుండి దూరమై పరిశుద్ధతలో ఎదుగుటకు మీరు మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. మరోసారి ఈ ధ్యానాన్ని వీక్షించేటటువంటి, వినేటటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవి ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.